నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పటిదాకా ప్రజా సమస్యల గురించి మేము పోరాడలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల తర్వాత ప్రజల్ని పట్టించుకోబోతున్నాడని చెప్పేసి పూర్తి స్పష్టం చేసేసాడు గుడివాడ అమర్నాథ్ గారు. అయితే ఆయన మాట్లాడుతున్న దాంట్లో మొన్న మధ్య అమర్నాథ్ వెళ్ళిపోయి అక్కడ ఏది కట్టలేదు, మేము ఓన్లీ పిల్లర్లే అని చెప్పి చూపించాడు. ఇప్పుడు మళ్ళీ అదే పిల్లలు చూపిస్తానికి మళ్ళీ నర్సీపట్నం రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. సో ఉత్తరాంధ్ర పర్యటన, జగన్ పర్యటనని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వంకలేనుడు డొంకెట్కి ఏడ్చాడు అంటారండి ఫస్ట్ పాయింట్. వీళ్ళు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 అని, అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోతారని అనుకున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే మనం శుభ్రంగా దాకంతా నాకేసాం కదా, అందులో ఏముంటుంది, ఎలా చేయగలుగుతాడు అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు బ్రహ్మాండం చేస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళు ఎలా పడుతున్నారో అనవసరం అండి. వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం 4,000 పెన్షన్ చేస్తున్నారు, చేశారు. ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతం ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలకి రుణ పరిమితి పెంచారు. అర్చకులు అయ్యవార్లకి 20,000 జీతం చేస్తున్నారు, చేశారు. దీపం పథకం సిలిండర్లు ఇస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు, ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకే జగన్మోహన్ రెడ్డి 10,000 చొప్పున 2 లక్షల మందికి ఇస్తారు, 2,90,000 మందికి ఇస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఆటో డ్రైవర్ నమోదు చేసుకున్నారో పేర్లు 90%కి ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్ వాళ్ళు వచ్చిన వెంటనే పెట్టారు. ఇవాళకి దాదాపు సంవత్సరం పైన 12 మాసాలు 14 మాసాల పైన అయిపోయింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలెట్టారు. ఇందులో వాళ్ళ లోపం ఏముంది చెప్పండి? వాళ్ళు ఏం చేయలేదు. ఇకపోతే పెట్టుబడుల ఒకటి లాంచ్ అవుతుంది. అమరావతి పనులు షూరు అవుతున్నాయి. పోలవరం పని అవుతుంది. ఎక్కువ చంద్రబాబు గారు అన్నిటి గురించి మాట్లాడట్లేదు, అంతే. వాటి పని అది అవుతుంది. వాళ్ళు వచ్చిన వెంటనే జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాకాలం జంగిల్ క్లియరెన్స్ చేశారు. మళ్ళీ వర్షాలు వచ్చినాయి. దాన్ని మళ్ళీ సరి చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చినాయి. అక్కడ జరగాల్సిన పని పూర్తి స్థాయిలో జరగకపోయినా వీళ్ళు పెంట చేసిపోయిందని సరి చేసుకోవడానికి పట్టింది సమయం అంతా. అర్థమైందండి. అటు పోలవరంలో అంతే. మిగతా విషయాల్లో సెంచర్ కానీ, టీసీఎస్ కానీ, గూగుల్ డేటా సెంటర్ వీళ్ళు అడ్డుపడుతున్నారు. అక్కడ పెట్టొద్దు, ఆ భూమి ఇవ్వద్దు, ఇలాంటివన్నీ. మరి అది మానేయాలి కదా ఫస్ట్, అనే కదండి. ఒకడేమో మెయిల్ పెడతాడు. ఇలాగ వీళ్ళ బుద్ధి కుక్కతోక వంకర. మీరు రాజకీయాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకుంటే చంద్రబాబు గారి మీద మీరు విమర్శించండి. మిమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారో వాళ్ళకి జతగా మేము విమర్శిస్తాం, మీరు దొంగోళ్ళు కాబట్టి. అంతవరకు ఉండాలి. కానీ రాష్ట్రాన్ని పాడు చేయటం ఏంటి? మీరు చేసిన పని ఏంటి? ప్రజలు ఏం నమ్మారు? చంద్రబాబు నాయుడు గారు నిర్మించేవాడు, నువ్వు కూల్చేవాడివి. చంద్రబాబు నాయుడు గారు పనివాడు, నువ్వు పనికి మాలినవాడివి. ఇది ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు శాంతి కాముకుడు, ప్రజాహితం కోరతాడు, నువ్వు విధ్వంసకారి వీరప్పన్ అని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలనుకుంటాడు, నువ్వు దోపిడీ చేయాలనుకుంటావు. ఇది పూర్తిగా నమ్మారు కాబట్టి నేను అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా నీ వైఖరి విధానం మార్చుకోకుండా సేమ్ అదే మూడే సాపరాన్ని, అదే విషయం కక్కడం, అదే దుష్ప్రచారం. అది నీకు 2019లో పని జరిగింది. నీ ఓటర్ ఎలా ఉంటుందో, నీ పనితీరు ఎలా ఉంటుందో తెలియక నేను నమ్మారు. సేమ్ అదే ఓల్డ్ స్ట్రాటజీ అంటే ఎలా కుదురుతుంది? నీ వైఖరి మార్చుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకుడు ఉండి తీరాలి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ప్రజలు వినరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల మనోభావాలు తగ్గట్టుగా నాయకులు ఏ రంగమైనా సరే చూడండి, ప్రజల అభిరుచి మేరకి, ప్రజల మనోభావాల మేరకే వాళ్ళు నడుచుకోవాలి. మీరు వ్యాపారాలు చూసుకోండి, ఆహారం చూసుకోండి, హోటల్ ఇండస్ట్రీ, ప్రజల అభిరుచి మేరకే వాటిలో మార్పు వచ్చింది. చూసారా? ఏమండి, సినిమాలు చూడండి, ప్రజల అభిరుచి మేరకే అవి మార్చుకుంటూ వచ్చినాయి. ఏదైనా సరే ప్రజల అభిరుచి, ప్రజల విధానం, మనోభావాలకి తగ్గట్టుగానే మీరు వ్యవహరించి తీరాలి. నువ్వు ఓడిపోయినంటే ఎందుకు ఓడిపోయినా సమీక్ష చేసుకుంటే నీకు ఇది అర్థం అవుద్ది. నువ్వు ఎందుకు ఓడిపోయినా అర్థం. పైగా ప్రజలు నన్ను మోసం చేశారు, చంద్రబాబు నాయుడు మోసపో హామీలు ఇచ్చాడు, ప్రజలు అందుకుని మోసపోయారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మోసం చేయాలి, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాడు అన్ని. ఆయన ఏం చెప్పాడో చేసేస్తున్నాడు. చెప్పరే కూడా చేసేస్తున్నాడు. ఆ చెప్పరే కూడా చేయటం, ప్రజల సంక్షేమం, డబ్బులు పంచిపెట్టడం కరెక్టా తప్ప అంటే అది వేరే కదా, వేరే డిస్కషన్. కానీ ఏం చెప్పాడో చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. పైగా వీళ్ళు కోరుకున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశానికి, జనసేనకి మధ్య విభేదాలు వచ్చేస్తే ఇడిపోతారు అనుకున్నారు. వాళ్ళు అంతా అగ్గిపెట్టి కిరసనాలు పోసుకుని అంటిద్దామన్నా అవ్వట్లేదు. పెట్రోల్ పోసినా పని జరగట్లా. ఈ రీసెంట్గా కూడా పోసారు, అయినా వాళ్ళు పని జరగట్లా. తీవ్ర నిరాశ నిస్పృహకు లోనైపోయాడు. ఎక్కడికన్నా వచ్చి ఇతను బయటకు వచ్చాడంటే ఒక దొంగోడిని ఎవడో బందిపోటు దొంగను కలుసుకోవడానికి వెళ్తున్నాడు జైలుకి. లేకపోతే రౌడీ షీటర్లో, గంజాయి బ్యాచ్, చైన్ స్నాచర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్తున్నాడు. లేదంటే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోయినవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు ఎవరైనా ఉంటే సంవత్సరం తర్వాత దొంగల పడ్డ 6 నెలల కుక్కలు పోయినట్టు వెళ్ళి పరామర్శేసి ముగ్గురిని చంపొచ్చాడు. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందండి విజయ్ విషయంలో? తమిళనాడులో
దళపతి విజయ్ వాళ్ళ కార్యక్రమం వాళ్ళ సభలో తొక్కిసలాడేరికి 40 మంది చనిపోతే అదొక ఇష్యూ. తర్వాత అతను ప్రయాణంలో కారు గుద్దుకుని కొంతమంది చనిపోయారు, యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయారు వాళ్ళ కార్యకర్తలే, గాయాలు అయిపోయినాయి, చావు బతుకులు వాళ్ళు పట్టించుకోకుండా పోయారు వాళ్ళు. దాని మీద ఏం వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు? అసలు మీరు మనుషుల మృగాలా అని చెప్పేసి అడిగింది. ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరించారు, మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నది. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి? వాళ్ళ కారు కింద పడి చంపేసి తిరిగి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి మేము మావాడే బుర్రెట్టాడని నిమ్మకాయ కింద, కొత్త కారు కింద నిమ్మకాయ పెడతారు అలా బుర్రెట్టాడని చెప్పించారు. అవునా కదా? ఇంత బాధ్యత లేకుండా, ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా, ప్రజల మనోభావాలు గుర్తించకుండా చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తా బరితెగించి వ్యవహరించాడు అతను. దాంట్లో ఏమాత్రమే మార్పు వచ్చిందండి? ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఇంత పెద్ద వ్యవహారం నువ్వు చేసిన విధ్వంసాన్ని సరిచేసి వాళ్ళు మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాలంటే వాళ్ళ తల ప్రాణం తోగొద్దు, ఫస్ట్ పాయింట్. 2, నువ్వు ఇస్తారన్న హామీలకి అప్పట్లో వాళ్ళ అభద్రతాభావం లేకపోతే ఇంకా ప్రజలకు చేయాలనో కొన్ని ఎక్కువ హామీలు ఇచ్చారు డబ్బుతో సంబంధించింది. దాన్ని నెరవేర్చడానికి వాళ్ళు పెద్ద క్రతువు యజ్ఞం యాగం చేయాలా, అది కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. డెఫినెట్గా మీ దాంట్లో దూకేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అధికారులు కానీ వాళ్ళు కానీ ప్లేట్ మార్చేసి ఈ ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, అంతర్గతంగా కోర్టులో పనిచేస్తున్నారు. అది జగమెరిగిన సత్యం, కాదనలేని సత్యం. వాళ్ళని సరి చేసుకుంటా ఎప్పుడు ఎవడ వెన్నుపోటు పుడుతాడో అనేటువంటిది అప్రమత్తంగా ఉండాల్సి రావటం, వాళ్ళకి అదనపు బరువు ఇన్ని చేసుకుంటా వస్తున్నారు. వాళ్ళకి బరువు ఎక్కువ పెట్టేశారు. మామూలుగా సాఫీగా నడిచి ప్రభుత్వం కాదు ఇది, చాలా ఇబ్బందిగా నడుస్తుంది, భారంగా నడుస్తుంది. అయినా సరే అంత బరువు బాధ్యత మోస్తా సుజావుగా నడిపిస్తున్నారు వాళ్ళు. ఈ లోపల నువ్వు వచ్చి నీ ఇష్టం ఉన్నట్టు మెడికల్ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వం కొన్ని అన్ని రాష్ట్రాలకి శాంక్షన్ చేసినట్టే మనకే శాంక్షన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టో చెప్పు ఫస్ట్. నిజమే, నువ్వే ఒకసారి చెప్పావు 5 ఏళ్లలో ఎలా పూర్తి అయిపోతాయి అబ్బా అన్నావు. నిజమే, పూర్తవు 5 ఏళ్లలో పూర్తి చేసేయాలి, లేకపోతే 2 కాల పరిమితి ఉండదు. కొన్ని నిర్మాణాలకి సమయం పడదు, దాన్ని ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుని తీరాలి. కానీ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, మిగతా డబ్బు ఏం చేసావు, వేర్ ఇస్ ద మనీ? వీళ్ళు అడగాల. ఇప్పుడున్న ప్రభుత్వం గట్టిగా నిలదీసి జుట్టు పట్టుకుని అడగాల, కాలర్ పుచ్చుకుని అడగాలి, నిలదీయాలి. వాళ్ళు వచ్చి మొండుగోడలో 17 కాలేజీలు అని చెప్తున్నారు. 4 ఆటలకి ఏదో రూపురేఖలు వచ్చినాయి అక్కడ, మిగతా అన్నీ కూడా మొండుగోడలో స్తంభాలే పిల్లర్స్ వేసి ఉన్నాయి కదా. వీళ్ళు ఇంకా ఈ బెడద పడలేక పీపీపీ విధానం అంటే అది నిజంగా పర్ఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నానే చెప్పాడు కదా, వీడియో తిరుగుతుంది చూడండి. In promoting the special economic zones and the public-private participation is the relief and rehabilitation of the people who live in this area. We from the government are taking every possible step to see to it that. And ultimately we ensure that their way of living, whatever it is today, will be better tomorrow. ప్రజల భాగస్వామ్యం, ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్ భాగస్వామ్యం ఉండాలని చెప్పాడు ఆయన. దానివల్ల ఏమవుద్దంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు, ప్రభుత్వం అదుపులో పనిచేస్తూ ఉంటాయి, ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది దాని మీద. అంటే ఇంచుమించుగా ప్రభుత్వ ఆసుపత్రి లాగానే కాలేజీ లాగానే ఉంటాయి. ఇంత మేలు జరుగుతుంటే దాని మీద విషయం జమ్ముతా నువ్వు దొబ్బలేకపోయావు, వీళ్ళని దొబ్బమని అడుగుతున్నావు వచ్చి. దాన్నే మంగళవారం గౌరులు అంటారు. అలాంటి మాటలు సెకండరీ రాజకీయాలకు అలవాటు పడిపోయారు వాళ్ళు. సరే ఉత్తరాంధ్ర పర్యటన లేకపోతే కోస్తా పర్యటన ఎవడు చేద్దానంటే చెయ్యి, తప్పే ఉంది. నిజంగా కొన్ని సమస్యలు ప్రజలు బాధపడుతున్నట్లు అడ్రస్ చెయ్యి, డెఫినెట్గా ప్రజల మేలు జరుగుద్ది. వీళ్ళు కూడా నువ్వు నీ చేత చెప్పించుకునే స్థితిలో వాళ్ళు ఉండరు నా లెక్క ప్రకారం. నీకన్నా ముందే వాళ్ళు ఆరాక్షణ చేస్తారు మనవాళ్ళు, ఏ గ్యారంటీగా పని చేస్తారు. 1 అడిగితే 100 చేస్తారు వాళ్ళు. నువ్వు 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నారు ఆటో డ్రైవర్లు. నువ్వు ఒకరికి ఇస్తే అమ్మఒడని వీళ్ళు తల్లికి 100 అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఉద్యోగుల జీతాలు లెక్క చూసుకో. నువ్వు వాళ్ళు 1వ తారీఖు జీతం వస్తే చాలరా బాబు అనుకున్నా చేసావు నువ్వు. ఈ వాళ్ళు 1వ తారీఖు జీతం ఇస్తుంటే వాళ్ళు ఇది కాదు ఇంకా కావాలంటున్నారు. దానికి అంత ఉండదు. ఇప్పుడు పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. పని చేసేవాడికి పని ఎక్కువ చెప్తారు. నీలా ఇంట్లో తొంగుని నిద్రపోయేవాడి గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు, రీచ్ అవుతారు. ఈ లోపల గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు ఏదో ఒకటి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగానే. ఎవరొద్దన్నారో శుభ్రం. ఇప్పుడు ఇవాళ పర్యటనకి వెళ్తున్నాడు అతను, పాదయాత్రలో ఉండగా తిత్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం అంతా అతలాకుతలం అయిపోయింది. వాడు విజయనగరం పక్కనే ఉండి కూడా తొంగి చూడలేదు అతను. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితులు ఉంటే ఏం చేస్తాడనేటువంటి జగమెరిగిన సత్యం అది. నీ ముసలి కన్నీరు దొంగ ఏడుపులు ఎవరో నమ్మరు ఇంకా. కానీ నీ పని నువ్వు చెయ్యి, ముందు అసెంబ్లీకి వెళ్ళు, అక్కడ ప్రస్తావించు. రోడ్డు మీద చేతులు పిసుక్కుంటా జనాల్లో అలజడి సృష్టించి రప్ప కార్యక్రమాలు ఆఫ్ చేస్తే నీ మీద ఒక అభిప్రాయం మారుతుంది. ఇది ఎవడో మారడం ఎవరికైనా చూపించండి రా అనే స్టేజ్కి తెచ్చుకుంటున్నావు నువ్వు. ఇది పరిస్థితి. అయితే మనం చూసుకుంటే సార్, ఏదైతే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మొదటిసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ఓడిపోయిన తర్వాత మొదటిసారి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాడుతున్నాం, ఈసారి మాకు కొంచెం మద్దతు ఇవ్వండి అని.
దాదాపు నెల రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం మెడికల్ కాలేజీ మీద, సరైన స్పందన లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దిగుతున్నాడు అని చెప్పి అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే వచ్చిన అక్కడి నుంచి వచ్చే లోపలైతే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవ్వదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చూసినా సరే మొండిగోడలేనా లేదా ఏం చూపించబోతున్నాడు నేను ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతను మొట్టమొదటిసారి ప్రజలు అంటే ఇన్నాళ్ళు ఈ 14-15 నెలల్లో కూడా నువ్వు ప్రజల సమస్యల మీద మాట్లాడి నీ సమస్యల మీద మాట్లాడుకున్నావు. అది అర్థమవుతుంది కదా. ఇప్పుడు మద్యం స్కామ్ది ఎవడేమనుకున్నా కానీ వాళ్ళ దగ్గరికి వచ్చిందండి. రేపు మాపు ఎత్తారు. ఆ టైం దగ్గరికి వచ్చినందుకు నేను ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. అర్థమైందా మీకు? సరే మొట్టమొదటిసారి వస్తున్నాడు మద్దతు ఇవ్వండి రిక్వెస్ట్ చేసి కూడా నిజంగా ప్రజల్లో సమస్య ఉంటే నువ్వు సమస్యను అడ్రస్ చేస్తే నువ్వు రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ప్రజలనే మద్దతు ఇవ్వమని నువ్వు అడగక్కర్లేదు. ప్రజలకు నువ్వు మద్దతు ఇస్తానికి వెళ్తున్నావు, నువ్వు వాళ్ళని రిక్వెస్ట్ చేయటం ఏంటి? నువ్వు వాళ్ళు మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా నీ వెనక వచ్చినా రాకపోయినా వీరుడు తన యుద్ధం తాను చేస్తాడు. ఆ పని చేయమను. నిజంగా అందులో చిత్తశుద్ధి ఉండి నువ్వు నిష్కళంకుడు అయి ఉండి నిష్కల్మషంగా నీ మనసు ప్రశాంతంగా ఉండి ప్రజల సమస్య మీదే పోరాడితే ఆటోమేటిక్గా వాళ్ళ మద్దతు ఉంటుంది. నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ నీకే డౌట్ ఉంది, అనుమానం, వీళ్ళు వస్తారు రారు జనం పట్టించుకుంటా. ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ల పాటు ఎవరికి కనపడకపోతేనే వాళ్ళ పార్టీ పట్ల ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. అతను ఎప్పుడు బయట కనపడినా కానీ అతను చేసిన అరాచకాల దుర్మార్గం గుర్తుకొస్తుంది వాళ్ళందరికీ. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఈపి సెట్లు కొట్టాలనుకున్నారు ప్రజలు. అది జరగలేదు కాబట్టి ఇతను ఎప్పుడు కనపడినా కోపం ఉంటుంది. ఆగ్రహం చల్లారలేదు. ఇతను చేసిన దుర్మార్గాలన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు అతను దూరంగా ఉంటే కోపం తగ్గొచ్చు. కానీ తెయ్యమంటే తయారైపోతున్నాడు కదా, ఆ కోపం ఇంకా పెరుగుద్ది. సో చూద్దాం సార్, మొత్తానికి 9వ తారీఖు ఉత్తరాంధ్ర పర్యటన అని చెప్పి అంటున్నాడు. కానీ మొదటిసారి ప్రజల సమస్యలపైన పోరాడుతున్నా అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు. సో ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం మరి. నమస్తే సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.